నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో గ్రామ దేవతలకు గోదావరి నది పవిత్ర జలాలతో ఘనంగా జలాభిషేకాలు నిర్వహించారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పంటలతో సుభిక్షంగా ఉండాలని గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున గ్రామ పెద్దలు, యువకులు త్రివేణి సంగమం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కందకుర్తి గోదావరి నది తీరానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేసి అనంతరం పవిత్ర జలాలను గ్రామానికి తీసుకొచ్చి గ్రామంలో కొలువైన గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో జలాభిషేకాలు నిర్వహించారు. సందర్భంగా సర్పంచ్ పరిగే స్థాయిలు ఉమామహేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వర్షాభావం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భగవంతుని అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, వాగులు నిండాలని, రైతులు మంచిగా దిగుబడులు సాధించి ప్రజలందరూ పాడి పంటలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించినట్లుగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి హనుమంత్ రెడ్డి, ఎండి యోజాస్ కృష్ణారెడ్డి, కొండా భరత్, ఇప్పారవి, కొండ్రా సంజయ్, శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. महालक्ष्मी माता की जय, लक्ष्मी माता की जय। ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో కందాకుర్తి గంగా నుంచి నీళ్లు తీసుకొని విలేజ్ల గ్రామ దేవతలకు అన్నిటికీ గంగాదేవిని నీళ్లు తీసుకొచ్చి పోస్తున్నాం. భగవంతుడు మాకు వర్షాలు లేక రైతాంగం అంతా ఇబ్బందిలో ఉన్నారు. భగవంతుడు రాత్రి వరకు రేపటి వరకు చెరువులు నింపాలా, వర్షాలు పడాలని దేవుణ్ణి మరొకసారి ప్రార్థిస్తూ మా గ్రామ ప్రజలు, మా గ్రామ రైతులు అందరూ పాడి పంటలతో చల్లగా ఆయు ఆరోగ్యాలతో మంచిగా బతకాలని ఆ భగవంతుని మరొకసారి గుర్తు చేస్తూ గంగా భవానికి, గంగా భవానికి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామం ఇది రైతుల పండగ. అలాగనే ఇప్పుడు ఏమవుతుందంటే వర్షాభావ పరిస్థితులు బాగా వెనుకబడ్డాయి కాబట్టి అందరం కలిసి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతున్న పండగ. దాంతోపాటు అసలు ఈ సంవత్సరం వర్షాలు లేక రైతులు చాలా బాధపడుతున్నారు కాబట్టి అందరూ పెద్ద మొత్తంలో రైతులు ఏకమై ఇలా ప్రతి సంవత్సరం లాగానే గంగాదేవి నుంచి గంగా వాటర్ తెచ్చి నీళ్లు తెచ్చి ప్రతి గ్రామ దేవతలకు అన్ని శివ మందిరు ప్రతి గ్రామ దేవతలకు జలాభిషేకం చేస్తూ మా గ్రామాన్ని కాదు, మా రాష్ట్రాన్ని కాదు, మా దేశాన్ని కూడా సస్యశ్యామలంగా ఉంచాలని కోరుతూ రైతాంగం అందరం ఇలా రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది కాబట్టి రైతాంగానికి అన్ని విధాల మాకు కావాల్సింది నీరు కావాలంటే వర్షాలు పడాలంటే అందుకే జలాభిషేకం చేస్తే ఆనవాయితీగా వచ్చే పండుగ కాబట్టి ఆనవాయితీగా జలాభిషేకం చేసి ఈరోజు మా గ్రామ తరఫున అందరం కలిసి జలాభిషేకం సమర్పించుకోవడం జరిగింది.